శిశు విక్రయాల కేసులో ఏపీ పోలీసుల దూకుడు పెంచారు. పరారీలో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ గ్యాంగ్ చిక్కడంతో ఆ ముగ్గురు కూడా పరారీ అయ్యారు. ఆ ముగ్గురు చిక్కితేనే శిశువుల వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. శిశు విక్రయాల కేసులో కవిత, సతీష్, నూరి కీలకంగా ఉన్నారు. ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేదే ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆ ముగ్గురు కూడా ముంబై, ఢిల్లీలో తలదాచుకుని ఉంటారనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ముంబై, ఢిల్లీకి వెళ్లాయి. ఆ చుట్టుపక్కల గ్రామాలకు మిగతా 3 టీములు కూడా వెళ్లాయి. పోలీసులకు చిక్కిన ఉత్తరాదికి చెందిన కిరణ్ శర్మ, భారతి నోరు విప్పడం లేదు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు శిశు విక్రయాల కేసులో అయితే పోలీసులు దూకుడు పెంచారు. సో దీంట్లో అసలు ఎంతమంది ఉన్నారు నిందితులు, ఎప్పటి నుంచి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని కొంచెం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? చూసుకుంటే శిశు విక్రయాల్లో ఇంకా పరారులో 3 నిందితులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. గాలించేందుకు 5 బృందాల ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. గత 4-5 సంవత్సరాల కాలంగా కూడా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించిన 2 వ్యక్తులు ఏదైతే మహిళలకు సంబంధించి శిశు విక్రయాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఈ అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఇటీవల 15 రోజుల క్రితం ఈ అంశం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి కనిపించింది. అయితే దీంట్లో కీలకంగా ఢిల్లీకి సంబంధించిన ఒక గ్యాంగ్ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీకి సంబంధించిన పలువురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. ఇంకొక 3 గాలింపు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కవిత, సతీష్, నూరి ముంబైలో శిశు విక్రయాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి శిశువులను తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ విక్రయించారు, ఎంతమందిని శిశువులను తీసుకురావడం జరిగింది అనే కోణంలో విచారిస్తున్న పోలీసులకు ఎక్కడా కూడా ఆచూకీ లభించలేదు. కనీసం వివరాలు కూడా లభించని పరిస్థితి కనిపించింది. మరొకవైపు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ వారి ఆచూకీ ఏమాత్రం కూడా లభించదు. అయితే ముంబైకి ఒక బృందాన్ని, ఢిల్లీకి ఒక బృందాన్ని, అలాగే ఆగ్రా పరిసర ప్రాంతాలకు సంబంధించి మరొక 3 బృందాలు పంపాలని చెప్పి విజయవాడ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. శిశు విక్రయాలకు సంబంధించి ఉత్తరాదికి చెందిన కిరణ్ శర్మ, భారతిని మాత్రమే పోలీసులు దొరికారు. మిగిలిన వారి ఆచూకీ లభించలేదు. వారిని కస్టడీకి తీసుకొని విచారించాలని చెప్పి పోలీసులు భావించారు. ఇప్పటికే విజయవాడ కోర్టులో వీరిద్దరిని 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ వారి వద్ద నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి వారిని కస్టడీ తీసుకొని విచారిస్తే ఉన్న అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ 2 నిందితురాలపై పీటీ వారెంట్ దాఖలు చేసేందుకు నున్నా పోలీసులు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.